A1 ఈక్వలెంట్ టు 1, A1 ఈక్వలెంట్ టు 1. కొత్త రకమైన క్వశ్చన్లు ఇస్తే మీరు భయపడద్దు. an ప్లస్ 1 మైనస్ 3an ప్లస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 4n. ఇదే కదా ఈక్వేషన్. an ప్లస్ 1 మైనస్ 3an ప్లస్ 2 ఈక్వలెంట్ టు 4n. క్వశ్చన్లో ఏమడిగాడు? A100 అడిగాడు. నిన్న నేను ఒక క్వశ్చన్ ఇదే మోడల్లో చెప్పాను. ఇది చూడండి సార్. 3 పవర్ 99 మైనస్ 200, 3 పవర్ 99 ప్లస్ 200 ప్లస్ 200, 3 పవర్ 100 మైనస్ 200, 3 పవర్ 200 మైనస్ 200, 3 పవర్ 100 ప్లస్ 200. ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు దయచేసి వదిలిపెట్టకండి. ఇవి 5-10 సెకండ్లలో అయిపోయే లాజిక్లు. A100 ఈక్వలెంట్ టు 3 పవర్ 99 మైనస్ 200, 3 పవర్ 99 ప్లస్ 200, 3 పవర్ 100 మైనస్ 200, 3 పవర్ 100 ప్లస్ 200. చూడండి సార్, ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ని చదవండి. ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 200 ఉంది, అంటే ఇది 2 ఇంటూ 100. ఇక్కడ కూడా 2 ఇంటూ 100, ఇక్కడ కూడా 2 ఇంటూ 100, ఇక్కడ కూడా 2 ఇంటూ 100. ఫస్ట్ క్వశ్చన్ చదివితే మనకు ఐడియా వచ్చింది. ఇక్కడ 100 ఉంటే ఇదేమో ఒకటి తక్కువ ఉంది, ఇదేమో సేమ్ వాల్యూ ఉంది, ఇదేమో సేమ్ వాల్యూ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూసాము, క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ ఆప్షన్లు చూసాం. n వాల్యూ 1 పెట్టుకుందాం. 1 పెట్టుకుంటే n ప్లస్ 1 ఎంత? A2 మైనస్ 3a1 ప్లస్ 2 ఈక్వలెంట్ టు 4. A2 మైనస్ A1 అంటే 1 మైనస్ 1 ఈక్వలెంట్ టు 4. A2 ఈక్వలెంట్ టు 4 ప్లస్ 1 ఎంత? 5. 4 ప్లస్ 1 ఎంత? 5. 5ని నేను ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. అయిపోయింది ఆన్సర్ అయిపోయింది. ఒకసారి చూడండి ఆన్సర్. ఒకసారి చూస్తే A2 ఈక్వలెంట్ టు 5. 5 ఈజ్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2. అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 వచ్చింది, ఇది డబల్ టైం వచ్చింది. ఇక్కడ 100 ఉంటే ఇక్కడ కూడా 3 పవర్ 100 మైనస్ 200. పెద్ద వాల్యూలు చూసి మీరు భయపడద్దు. ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే జస్ట్ మీరు స్మాలర్ వాల్యూస్ వేసుకుంటే ఈ క్వశ్చన్లను మాత్రం మీరు వదిలిపెట్టద్దు. 5 నుంచి 10 సెకండ్లలో మీకు లాజిక్ అయిపోతుంది. అర్థమైందా సార్? అందరికీ అర్థమైందా? కానిస్టేబుల్ పేపర్, గత పేపర్లు కొన్ని క్యాట్ లెవెల్ మోడల్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ చూడంగానే మీరు భయపడద్దు. అందుకే మీకు రెగ్యులర్గా వైటీ ఛానల్లో చెప్పని బెటర్ మెథడ్స్ చెప్తూ ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను సార్. అందరికీ అర్థమైందా ఇది? ఎవ్రీబడి కైండ్లీ క్లియర్.